నేను ఒకటే చెప్తున్నాను, బాయ్ కట్ చేసుకుంటారో గర్ల్ కట్ చేసుకుంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకుంటారో ఏ కట్టలు చేసుకుంటారో చేసుకోమనండి. సినిమాని ఈ సినిమాకి బాయ్కట్ చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళకి ఏ పన్ను ఇంకేం లేదండి, రివ్యూలు చెప్పుకోవడానికి దీనికి దానికి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో ప్రతి నెగిటివ్ ప్రచారానికి డబ్బులు ఇచ్చి పేటిఎం బ్యాచ్ కి ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులు ఎవరెవరు మాజీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకే పని లేదు, ఇదే పని. ఇప్పుడు ఏదో ఒకటి మొత్తం మీద ఇష్యూ ఒకటి తేవాలి కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని జెన్యూన్ గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాడ్ గా చెయ్యాలన్న ఆలోచనతో ఈ పెర్నీ నాని లాంటి వాళ్ళకి వాళ్ళకి జనాల గురించి కానీ ఇష్యూల గురించి కానీ లేకపోతే మనం ఏమైనా జరుగుతున్న దాని గురించి కానీ ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళు రివ్యూలు చెప్పుకుంటున్నాడు. పెర్నీ నాని కానీ వీళ్ళు వైసీపీ తాలూకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం వీళ్ళు క్యాడర్ మొత్తం దీని మీద పడ్డారని నాకు అర్థం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, బాయ్ కట్ చేసుకుంటారో గర్ల్ కట్ చేసుకుంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకుంటారో ఏ కట్టలు చేసుకుంటారో చేసుకోమనండి. కానీ మూవీలోని ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ అభ్యంతరకరమైన విషయాలు కానీ ఏమైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏం చెప్పినా సరే ప్రజలు అంగీకరిస్తారు. ప్రజలే ఖచ్చితంగా ఆ మూవీని ఆహ్వానిస్తున్నారు. భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఖచ్చితంగా ఎన్ని రికార్డులు ఇప్పుడు ఉన్నాయో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రీమియర్ షోతోనే కొట్టారు వాళ్ళు. ఇంకా త్వరలోనే చూస్తారు. ఏదైతే టార్గెట్ ఉందో అది 2-3 రోజుల్లో క్లియర్ అయిపోద్ది కూడా. ఖచ్చితంగా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఎటువంటి పని పాటు లేకపోతే వాళ్ళు చేసిన దోపిడీలు కానీ దొంగతనాలు కానీ ఎటువంటి ఏవేవి ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి ఏవైతే సిబిఐ కానీ లేకపోతే ఇచ్చేసి జైల్లో వేయడానికి అన్ని ప్రయత్నాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుందో వీటి నుండి డైవర్ట్ చేయడానికి, లేకపోతే మొన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాడు, లిక్కర్ స్కామ్ లో పెద్ద స్కామ్ చేసుకుని అరెస్ట్ అయ్యాడు. ఆ స్కామ్ గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి, ఇలాంటివన్నీ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ ముందు నుంచి వైసీపీకి అలవాటు, జగన్మోహన్ రెడ్డికి కూడా అలవాటు. వాళ్ళ బ్యాచ్ కూడా అదే చేస్తున్నారు. డైవర్ట్ చేయడానికి సినిమాల మీద పడతారేంటి? సినిమా అన్న దాని మీద ఆధారపడి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళ జీవనాడిని కొడదాం అనుకుంటున్నారు ఏంటో. ఎన్ని కోట్లు పెట్టి ఆ సినిమాని 5 సంవత్సరాలు కష్టపడి ఆ నిర్మాత ఏఎం రత్నం గారు తీశారండి. ఆయనకి ఎంత సపోర్ట్ గా నిలబడదామనే కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక దగ్గర 29 సంవత్సరాలు బట్టి సినిమా ఫీల్డ్ ఉన్నారు. ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఒక ప్రచారం కానీ ఏదైనా ఒక దాని ఇంటర్వ్యూలు కానీ లేకపోతే ఎక్కడైనా సక్సెస్ మీట్లు కానీ ఎప్పుడైనా చూసామా మనం? ఫస్ట్ టైం చేశారు. ఎందుకంటే చేశారు 5 సంవత్సరాల నుంచి ఆ సినిమా మీద ఎన్నో కోట్లు పెట్టి దానికి వడ్డీలు కట్టుకొని ఒకప్పుడు ఒక 100 కోట్లు ఉంటే 100 కోట్లకి ఇంకొక 100 కోట్లు వడ్డీ పడి ఉంటుంది. అంత డబ్బుని మళ్ళీ రికవర్ చేయాలంటే ఏం చేయాలి? నిర్మాతకు సపోర్ట్ గా ఉండాలి. ఆ సపోర్ట్ గా ఉందామనే కదా ఆయన చేసిన పని. అందులో తప్పే ఉంది. దీనికి వాళ్ళు బాయ్ కట్ చేస్తాం, గర్ల్ కట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తాం, ఏ కట్లు చేసుకుంటారు. ఇదిగోండి ఇది కూడా పేకలేరు, ఏమీ చేయలేరు. జనాలకి ఇంట్రెస్ట్ ఉండి జనాలకి నచ్చితే ఈ కాలం సినిమాకి వెళ్తారు. ఆ సినిమాకి రేటు ఏ రేట్ అయినా ప్రభుత్వం ఫిక్స్ చేసిందంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి వాడిన టెక్నాలజీకి వాళ్ళకి అయిన వాల్యూలు బట్టి ఆ రేట్ ఉంటుంది. ఆ రేటుకి తగ్గట్టుగా ఆ డబ్బులు పెట్టగలిసినోడే వెళ్తాడు సినిమాకి. పెట్టపోతే ఒక 2 రోజుల తర్వాత రేటు తగ్గుతుందో అప్పుడు వెళ్తాడు. జనం సినిమా నచ్చితే వెళ్తారు, నచ్చపోతే ఇంట్లో కూర్చుంటారు. నువ్వెవరే బాబు బాయ్ కట్ చేయడం కానీ గర్ల్ కట్ చేయడం కానీ ఇంకేదైనా చేయడానికి? నువ్వు చెప్తే ఎవరు ఆగిపోరు సినిమాకి. నువ్వు చెప్తే ఏది జరిగిపోదు. మీరు చేసే అక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీ పైన కేసులు వస్తున్నాయి. మీ పేరు మీరు ప్రతి ఒక్కరు జైల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ఈ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న ఇవన్నీ ఏదో ఇష్యూ చేస్తే ఇవంతా డైవర్ట్ అయ్యి ఇటు సైడ్ మారిపోతే దాని మీద జనాల ఆలోచన. జనాలు ఫుల్గా మీరు లిక్కర్ స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో ప్రతిదీ జనాలకి ఇంటింటికి తెలుసు. ఆ లిక్కర్ తాగిన ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యాలతో ఎంతమంది చనిపోయారో తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఇప్పుడు ఇచ్చారు. ఇది నెక్స్ట్ మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆడి దగ్గరికి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తారు. ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఇలాంటివన్నీ సినిమాల మీద పడేయడం ఏంటండి? మరి వాళ్ళు సినిమా ఫీల్డ్ లోనే ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా. ఎవరన్నారు ఫ్లాప్ సినిమా? వైసీపీ పేటిఎం బ్యాచ్. ఎందుకంటే అదే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా చేసిన స్థాయిలో ఉన్నోళ్ళు లాస్ట్కి రివ్యూలు చెప్పుకొని బతుకుతున్నారు. అంబటి రాంబాబు రివ్యూ చెప్తాడు, పెర్నీ నాని రివ్యూ చెప్తాడు, అందరూ రివ్యూలు చెప్తున్నారంటే వాళ్ళు బతికేంటి? ఒక ఫ్లాప్ సినిమా హిట్ సినిమా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ సినిమా కూడా చూడకన్నా రివ్యూ చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ఏ విధంగా కలెక్షన్స్ వర్షం కురుస్తుందో. పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం ఉండదండి. అక్కడ కళ్యాణ్ గారు
కనబడితే చాలు ఖచ్చితంగా ఆ సినిమాని హిట్ చేద్దామన్న ఆలోచనతోనే ప్రజలందరూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఈ సినిమాలో 100% అవన్నీ ఇచ్చారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. 100% కళ్యాణ్ గారు ఇందుకు ముందు మనం చూడండి, కళ్యాణ్ గారిని ఈరోజు చూసాం మనం. ఆ సినిమాలో ఫైట్స్ కానీ ఆయన కష్టపడే విధానం కానీ ఏ విధంగా మార్షల్ ఆర్ట్స్ని వినియోగించి ఇచ్చేశారు కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందనే ఒక ఆతృత డెఫినెట్గా ప్రతి ప్రజల్లో ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని మన భారతదేశాన్ని తన గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని మన ముస్లిం రాజులు, అంటే అందరినీ మనం తప్పట్లేదు, ముస్లింని కూడా మనం ఏమనట్లేదు, ముస్లిం రాజులని కాదు, ఒక కాలంలో ఒక శతాబ్దంలో ఏం జరిగింది, ఏ విధంగా ఆ ముస్లిం రాజులు ఏవైతే హిందుత్వాన్ని నాశనం చేద్దామని హిందువుల్ని ఏ విధంగా హింసించారు, భారతదేశంలోని హిందుత్వం లేకుండా సనాతన మతాన్ని సనాతన ధర్మాన్ని లేకుండా నాశనం చేద్దామని దాన్ని కరెక్ట్ వేలోని ఆ సినిమాలు చూపించారండి. ఏ విధంగా మనం కాపాడుకోవాలన్న దాని మీద చెప్పారు. మంచి థీమ్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, అదేవిధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా అందరూ బ్రహ్మరథం పెట్టి చూస్తున్నారు.